వెల్కమ్ టు రాజనీతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్ళు పూర్తయినాయి. 10 ఏళ్ళు పూర్తయినా కూడా విభజన సమస్యలు మాత్రం 10% కూడా పూర్తి కాలేదు, పరిష్కారం కాలేదు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు 10% కూడా పరిష్కారం కాలేదు. ఆ రోజున కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యూపీఏ హడావిడిగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల నేపథ్యంలో హడావిడిగా రాష్ట్ర విభజన చేసింది. అంటే విభజనకు ముందు విభజిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏంటి, ఈ ఆస్తులు, అప్పులు, ఈ వ్యవహారాలు ఎలా చేయాలి అనే దాని మీద సమగ్రంగా ఒక పరిశీలన చేసి, ఒక అధ్యయనం చేసి అన్నిటినీ కూడా ఫర్దర్గా ఎలాంటి సమస్యలు రాకుండా రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, లేదంటే ఆస్తుల విషయంలో కావచ్చు, ఒక సమగ్రంగా స్పష్టమైన విభజన చేస్తున్నట్టయితే బాగుండేది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయలేదు. హడావిడిగా విభజన బిల్లు పెట్టారు. ఆ విభజన బిల్లు పాస్ అయ్యేటప్పుడు కూడా గందరగోళం అయింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి ఆ చట్టంలో చేయలే, విభజన చట్టంలో లేదు, హామీ ఇచ్చారు ప్రధానమంత్రి రాజ్యసభలో. హౌస్లో ప్రధానమంత్రి హామీ ఇస్తే ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. తర్వాత ఎవరు వచ్చినా ఆ ప్రధానమంత్రి పోస్ట్ అది మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ కాదు. కానీ మన ఆంధ్రుల దురదృష్టవశాత్తు బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఆ ప్రత్యేక హోదా 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా అనేదాన్ని పక్కన పెట్టేశారు. సో ఇది జరిగిన తర్వాత ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో రెండు రాష్ట్రాల మధ్య, ఈ సమస్యల గురించి, ఈ సమస్యల పరిష్కారం గురించి చాలాసార్లు కేంద్రం, మామూలుగా అయితే కేంద్రమే చొరవ తీసుకొని ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి. ఎందుకంటే విభజించింది కేంద్రం. సరైన స్పష్టత లేకుండా చాలా ఇష్యూస్లో వీళ్ళు చట్టం పెట్టారు. కాబట్టి పార్టీ ఏది ఉన్నా కానీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత. సో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే హోంమంత్రిత్వ శాఖ మొక్కుబడిగా రెండు రాష్ట్రాల మధ్య సమావేశాలు పెట్టడం, ఆ తర్వాత ఏమో మీరు మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి అని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టేయడం జరిగింది. గత 10 ఏళ్ళుగా మనం చూసాం. అయితే మొదట 5 ఏళ్ళు ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ఉప్పు నిప్పులాగా ఉన్నారు. సరే, ఈ సమస్యల పరిష్కారం సంగతి పక్కన పెడితే కొత్త సమస్యలు రాకుండా ఉంటే బాగుండు అన్నట్టుగా వ్యవహారం నడిచింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మంచి మిత్రులే. సమస్యలు పరిష్కరించదలుచుకుంటే పరిష్కారం చేసుకోవచ్చు, కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ అది జరగల. జగన్మోహన్ రెడ్డి ఏనాడు వాటి గురించి అడగకపోగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సచివాలయంలో ఉన్న భవనాలు కానీ, హైదరాబాద్లో ఉన్న భవనాలు కానీ వాటిని అప్పనంగా కేసీఆర్ గారికి అప్పచెప్పారు. అంతకుముందు కూడా కేసీఆర్ అడిగాడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సచివాలయం కూలగొట్టడానికి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన బ్లాకులు కూడా కూల్చేసేయాలి కొత్త సచివాలయం కట్టుకోవాలంటే. ఆ సందర్భంగా ఏమని అడిగారు. అయితే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఇవ్వాల్సిన విద్యుత్ బిల్లులకును దీనికి లెంక పెట్టారు. ఎట్లా అంటే 5,000 కోట్ల పైన విద్యుత్ బకాయిలు చెల్లించాలి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి. ఇది ఎందుకు చెల్లించాల్సి వచ్చిందంటే విభజన చట్టంలో ఇంకో చెత్త క్లాజ్ కూడా ఒకటి పెట్టారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మిగులు విద్యుత్ ఉండే అవకాశం ఉంది, తెలంగాణలో తక్కువ. అంటే తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి తెలంగాణకు అవసరం ఎక్కువ ఉంటుంది, హైదరాబాద్ నగరం కూడా ఉంది కాబట్టి. సో ఆంధ్రప్రదేశ్ బయట రాష్ట్రాలకి ఎవరికైనా విద్యుత్ని అమ్మాలి అనుకుంటే ఫస్ట్ తెలంగాణకే అమ్మాలని చెప్పి ఒక క్లాజ్ పెట్టారు. దాన్ని బేస్ చేసుకొని తెలంగాణకి విద్యుత్ సరఫరా చేశారు. సరఫరా చేస్తే 5,000 కోట్ల బిల్లు అయిన తర్వాత ఆపేశారు. ఎందుకు ఆపారంటే వీళ్ళు బిల్లులు చెల్లించాల. కేసీఆర్ ఏం చేశారంటే మేము మీకు చెల్లించాల్సిన పని లేదు, మాకు అంతకుముందు రావాల్సినవి చాలా ఉన్నాయి, ఆటికాటికి లింక్ చేస్తే వాటికాటికి లెక్క చూస్తే మాకే ఇంకా మీరు ఇవ్వాల్సి వస్తారని చెప్పి వితండవాదం చేశాడు. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సరఫరా నిలిపేసింది. వరుసగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇచ్చిన తర్వాత, 3 ఏళ్ళు అనుకుంటా ఇచ్చిన తర్వాత ఆపేశారు. ఈయన సచివాలయ భవనాలు అడిగినప్పుడు విద్యుత్ బకాయిల గురించి ఆయన అడిగాడు. సరే, అది అట్లా పెండింగ్లో పడిపోయింది. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదారంగా సచివాలయ భవనాలు అప్పచెప్పేశాడు కేసీఆర్కి. సో జగన్ హయాంలో ఏది కూడా ఈ దిశగా పరిష్కారం వైపు వీళ్ళిద్దరు చర్చలు జరపరా, వీళ్ళిద్దరి మంచి సంబంధాలు ఉన్నప్పటికి కూడా. అట్లాగే 9th షెడ్యూలు 10th షెడ్యూల్లో ఆస్తులు ఉన్నాయండి. 9th షెడ్యూల్లో ఆర్టీసీతో పాటు 23 కార్పొరేషన్లు ఉన్నాయి.
ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఈ కార్పొరేషన్ల ఆస్తులు, ఈ కార్పొరేషన్లకు సంబంధించిన డిపాజిట్లు, వీటి మీద ఎవరికి ఎంత రావాలనే విషయంలో స్పష్టత లేదు, ఏకాభిప్రాయం కుదరలేదు. అట్లాగే 10వ షెడ్యూల్లో కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇట్లా ఈ 10th షెడ్యూల్ ఆస్తుల మీద కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. దీని మీద షీలా బిడే కమిటీని ఒకదాన్ని వేశారు. షీలా బిడే అనే ఆవిడ నాయకత్వంలో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ కూడా ఒక నివేదిక ఇచ్చింది. కానీ కేసీఆర్ ఆ నివేదికను తోసిరాజు అన్నాడు, నాకు అక్కర్లేదు, ఈ నివేదికను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి దాన్ని తిరస్కరించాడు ఆయన. దీని మీద ప్రస్తుతానికి కోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది. ఈ 10th షెడ్యూల్ 9th షెడ్యూల్లో ఉన్న ఆస్తుల మీద కోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది. తర్వాత ఇంకా చాలా విషయాలు రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కావాల్సినవి ఉన్నాయి. వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. ఏది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి మనం చూసాం. ఎలక్షన్లప్పుడు చాలా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ఎలక్షన్లప్పుడు ఏం చేశాడనేది చూసాం. వీళ్ళు ఏకపక్షంగా నీళ్లు వదిలేసుకుంటూ ఉంటారు, ఎవరికి అవసరమైనప్పుడు వాళ్ళు. దానికి కూడా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. కృష్ణా రివర్ బోర్డుకి సంపూర్ణ అధికారాలు ఇవ్వాలనే విషయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల ఈ ప్రాజెక్టులన్నిటి మీద వీటి మీద కంట్రోల్ కృష్ణా రివర్ బోర్డుకి ఇవ్వాలనేది. అట్లా ఇస్తే ఆ రివర్ బోర్డే చూసుకుంటుంది, ఏ ప్రాంతంలో ఎవరికి అవసరం ఉంటే ఆ రివర్ బోర్డు వాటర్ వదులుతుంది. అలా కాకుండా ఒక ప్రాజెక్ట్ ఒక రాష్ట్రం కింద, ఇంకో ప్రాజెక్ట్ ఇంకో రాష్ట్రం కింద ఉంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ విషయంలో కూడా కేసీఆర్ ఒప్పుకోలే, కృష్ణా రివర్ బోర్డుకి ఇవ్వడానికి ఒప్పుకోలే, షీలా బిడే కమిటీని ఒప్పుకోలే, మధ్యస్థంగా ఉండే ఏ నివేదికలను కూడా ఆయన ఒప్పుకోలేదు. సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఈ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వైపు నుంచి, తెలంగాణ ప్రభుత్వాన్ని కాదు, తెలంగాణ వైపు నుంచి ఈ భద్రాచలం పక్కనే ఉన్న ఒక 4-5 గ్రామాలని తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆ 4 గ్రామాలు కూడా ఏంటంటే వాళ్ళు తెలంగాణలో కలపాలని గతంలో తీర్మానాలు చేశారు పంచాయతీల్లో. సో అందుకని వాటిని కలిపితే బాగుంటుంది అనేది ఒకటి ఉంది. సో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఇన్ని ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా సమావేశం అవుతున్నారు 6వ తారీఖున. అయితే ఈ సమావేశం అనుకోవడంతోనే అందరూ ఊహించినట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు గావు కేకలు పెడుతున్నారు. వాస్తవానికి తెలంగాణ మేధావులు, పెద్దలు చాలామంది ఏ అయినా కానీ పరిష్కారం కాకుండా ఎన్నాళ్ళే ఆగుతారు, ఎప్పుడో ఒకసారి ముఖాముఖి కూర్చొని పరిష్కరించుకుంటే మంచిదే కదా అని చెప్తూ ఉన్నారు. కోదండరాం లాంటి పెద్దలు అయితే ఆయన అన్నారు, పరిష్కారం ముఖాముఖి కూర్చొని చర్చిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి, లేకపోతే అవ్వవు. సో ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు వెళ్ళి కేసీఆర్ ఇంట్లో భోజనం చేశాడు, కానీ ఈ సమస్యల గురించి ఆయన పట్టించుకోలేదని చెప్పి కూడా కామెంట్ చేశారు కోదండరాం గారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూర్చోవటం మంచిదే, ఒక ఇద్దరికి అంటే ఎవరికీ నష్టం కలగకుండా ఇద్దరికి కూడా సమలాభం కలిగేట్టు ఉండాలన్నట్టు ఎక్స్ప్రెస్ చేశారు. అందులో తప్పు లేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఇప్పుడు దీన్ని అంటే ఈ సమావేశాన్ని అడ్డం పెట్టుకుని ఆల్రెడీ రాజకీయంగా చచ్చిపోయింది. బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా చచ్చిపోయింది. లోక్సభలో ఒక సీటు కూడా రాలేదు. దిక్కుతోచక పిచ్చెక్కిపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుసపెట్టి గోడలు దూకుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ సెంటిమెంట్ని రెచ్చగొట్టి, అంటే సెంటిమెంట్ లేనిది ఈ పార్టీ బతకలేదు. తెలంగాణ సెంటిమెంట్ సజీవంగా ఉన్నంతకాలమే ఇది సజీవంగా ఉంటుంది ఈ బీఆర్ఎస్. మళ్ళీ అందుకనే సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పత్రికలు అందరూ కూడా. ఏదో ఒక మహాపరాధం జరిగిపోతుంది అన్నట్టుగా, వీళ్ళిద్దరు చర్చలకు కూర్చుంటుంటేనే మహాపరాధం జరిగిపోతుంది అన్నట్టుగా మొదలుపెట్టారు. ఆల్రెడీ ఆయన ఇంకా అంటే వాళ్ళిద్దరు అసలు ఇంకా మాట్లాడుకోలేదు, 6వ తారీఖు కూర్చుంటారు. ఈలోపే తెలంగాణకు అన్యాయం అని మొదలుపెట్టాడు హరీష్ రావు. అంటే చర్చలకు వెళ్తేనే తెలంగాణకు అన్యాయం జరుగుతుందంట. అంటే ఏంటి అర్థం? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ హరీష్ రావు ఇతను ఏమంటాడంటే, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కలిపిన 7 మండలాలని మళ్ళీ తిరిగి తెలంగాణలో కలపాలంట. విభజన జరిగి 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. మరి ఇన్నాళ్ళు ఈ విషయం మీద కేంద్రాన్ని డిమాండ్ చేయలేదు. దీని గురించి సీరియస్గా ఎప్పుడప్పుడు అడపదడప గాలి ప్రకటనలు తప్పితే ఎలాంటి సీరియస్గా దాన్ని ఒక ఇష్యూలాగా టేకప్ చేయలేదు. ఇప్పుడు ఈ 7 మండలాలని తిరిగి తెలంగాణలో కలపాలంట. అలా కలిపితేనే చర్చించాలంట సమస్యల మీద. అజెండాలో ఫస్ట్ ఇష్యూ అదే ఉండాలంట. ఇది అసలు సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు 7 మండలాలని ఎందుకు కలిపారు? పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆ మండలాలు మునిగిపోతాయి కాబట్టి, ఆ మండలాలు తెలంగాణ కింద ఉంటే తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోదు కాబట్టి
ఆంధ్రాలో కలిపారు. పోలవరం ఆంధ్రాకి ఇంపార్టెంట్. ఆ రోజున రాజధాని హైదరాబాద్ని తీసుకున్నందుకు, పూర్తిగా రాజధాని హైదరాబాద్ మీద పూర్తి హక్కులు తెలంగాణకు ఇచ్చినందుకు పోలవరం ప్రాజెక్టుని మేము నిర్మించేస్తామని చెప్పి కేంద్రం తీసుకుంది ఒక జాతీయ ప్రాజెక్ట్ లాగా. దాని నిర్మాణానికి అడ్డంకులు రాకుండా ఉండటానికి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఇంకా మనం మాట్లాడుకుంటే దీని మీద ఇంకా లోతుకెళితే కేసీఆర్ ఉద్యమించినప్పుడు ఆయన ఏం చేశారంటే 1956 నాటి తెలంగాణ కావాలన్నారు. 1956 నాటికి 56కు ముందు మొత్తం భద్రాచలం రెవెన్యూ డివిజన్ మొత్తం ఆంధ్రాలోనే ఉంది, తెలంగాణలో లేదు. 56లో 2 రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కలిసిన తర్వాత అది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది భద్రాచలం రెవెన్యూ డివిజన్. జిల్లా కేంద్రం ఎక్కడో కాకినాడ ఏమో సముద్ర తీరంలో ఉంటుంది కాబట్టి దూరం అవుతుంది. కాబట్టి పక్కనున్న ఖమ్మం జిల్లాలో కలిపారు భద్రాచలం రెవెన్యూ డివిజన్ని. సో ఆ రకంగా చూసుకుంటే అసలు భద్రాచలం పట్టణం కూడా ఆంధ్రాలో కలపాలి. కానీ ఆ రోజున భద్రాచలం రెవెన్యూ డివిజన్ని తెలంగాణలోనే ఉంచారు. తెలంగాణ నాయకులు బలంగా ఉన్నారు కాబట్టి కేంద్రంలో, ఆంధ్ర నాయకులు సచ్చులు సన్నాసులు కాబట్టి ఈ సన్నాసులు ఎంతసేపు సమైక్యాంధ్రని గొడవ చేయటం మినహా విభజిస్తే మాకు ఇవి కావాలి అని అడిగిన పాపాన పోలేదు. ఆ రోజున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ వైఖరి వల్ల రాష్ట్రానికి నష్టం జరిగింది. ఆ రోజు మాకేం కావాలని డిమాండ్లు చేస్తుంటే చాలా అడిగినవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సోనియా గాంధీ. కానీ వీళ్ళు అలా అడగలేదు. మాకు ఉమ్మడి రాష్ట్రమే కొనసాగాలన్నారు, అది సాధ్యం కాలేదు. సో ఇప్పుడు ఈ 7 మండలాలనే వెనక్కి ఇవ్వాలని చెప్పి హరీష్ రావు అడుగుతున్నాడండి. ఇది అసలు అయ్యే పనే కాదు. అట్లాగే తెలంగాణ నుంచి పరిశ్రమలు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు కుట్ర అంటే ఈ చర్చలో. అంటే తెలంగాణలో పరిశ్రమలు ఉన్నాయి, ఈ పరిశ్రమలు రేవంత్ రెడ్డిను చంద్రబాబు నాయుడు కూర్చొని మాట్లాడుకొని ఈ రేవంత్ రెడ్డి గురువు కోసం ఈ తెలంగాణ పరిశ్రమలన్నీ ఆంధ్రప్రదేశ్కి తరలించే కుట్ర చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ హరీష్ రావు. ఇది కూడా అర్థం లేని వ్యాఖ్య. ఇది నిజంగా బుర్రలో గుజ్జునోడు ఎవడు కూడా నమ్మడో చెప్పుతో కొడతారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న పరిశ్రమలు, ఇక్కడ అన్నిటికీ అనుకూల వాతావరణం ఉంది తెలంగాణలో. ఇప్పుడు ఇక్కడి నుంచి పరిశ్రమను తరలించాలంటే చాలా ఖర్చులు అవుతాయి. అయినా అంత గొప్పగా ఏం లేదు ఆంధ్రాలో పరిస్థితి కూడా. ఇప్పుడే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. మొన్నటిదాకా చాలా దారుణంగా ఉంది. అక్కడి నుంచి పరిశ్రమలు వెళ్ళిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గజనీ దెబ్బకు తట్టుకోలేక. సో కాబట్టి అంటే అర్థం లేని వాదనలన్నీ చేస్తూ ఉన్నారు. పైగా ఇంకా ఏమంటారు, కేంద్రంలో చంద్రబాబు పలుకుబడి ఉంది కాబట్టి చంద్రబాబు ద్వారా మళ్ళీ 7 మండలాలు వెనక్కి తెచ్చుకోండి, చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్తాడు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సమస్యల పరిష్కారం అవ్వాలి. అదే సమయంలో ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఏం భావిస్తారంటే రాష్ట్రంలో వాళ్ళ సొంత రాష్ట్రాల్లో రాజకీయంగా దెబ్బతినకూడదు అనుకుంటారు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక ఒప్పందానికి వచ్చినప్పుడు దానివల్ల ఆంధ్రాకి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు రాజకీయంగా మనం నష్టపోతామేమో అనే ఉంటుంది, విమర్శలు కూడా ఉంటాయి. అట్లాగే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇంకా ఎక్కువ ఉంటుంది థ్రెట్. ఎందుకంటే అక్కడ ఆంధ్రాలో ఇంకా దీని గురించి, ఈ సమావేశం గురించి ఆంధ్రాలో పెద్ద పట్టింపు ఏం లేదు. రాజకీయ పక్షాలు కానీ ప్రజలు కానీ జరిగితే మంచిదే కదా అనుకుంటున్నారు, కానీ అంతకుమించి వేరే ధిక్కార స్వరాలు, నిరసన స్వరాలు ఏం వినపట్టలేదు. కానీ ఇక్కడ మాత్రం రకరకాల స్వరాలు ఉంటాయి. ఎందుకంటే కాళ్ళు ఎరగొట్టారు బీఆర్ఎస్ పార్టీని జనం. ఇప్పుడు లెగవాలంటే మళ్ళీ దానికి సెంటిమెంట్ సపోర్ట్ కావాలి. కాబట్టి సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి మరింత జాగ్రత్తగా ఉంటాడు. కాబట్టి తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగితే రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకోడు, ఊరుకోడు. సరే, ముందైతే కొన్ని సమస్యల పరిష్కారానికి చర్చలకు కూర్చుంటున్నారు ముఖ్యమంత్రులు. దాన్ని అందరూ కూడా హర్షించాలి. కానీ అలా హర్షించే విశాల హృదయం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ ఆ పార్టీకి కానీ లేదు. ఆల్రెడీ కుడిగట్టిపోతుంది ఆ దీపం. మళ్ళీ ఏదో ఒక రకంగా మళ్ళీ వెలగాలనే ప్రయత్నంలో మళ్ళీ సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి మరి 6వ తారీఖు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో, ఏమి డెసిషన్స్ తీసుకుంటారో, ఆ తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ ఎంత యాగి చేస్తుందో కూడా వేచి చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.